జూలై 1వ తేదీ 2024 నుండి రాజ్యద్రోహం నుండి దేశద్రోహం కేసులుగా మారుతున్నట్లు వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు తెలిపారు. కొత్తగా 3 కొత్త చట్టాలను రూపొందించారని చెప్పారు. 15 ఏళ్లలోపు పిల్లలపై అఘాయిత్యం పాల్పడితే శిక్ష కఠినంగా మరణశిక్ష కేసుగా నమోదవుతుందన్నారు. మైనర్ బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువత, ప్రేమించి లైంగికంగా వాడుకున్న పురుషుడికి సెక్షన్ 69 వర్తిస్తుందన్నారు. సాంకేతిక పరంగా మొబైల్ SMS ద్వారా, ఆడియో వీడియో ఫోన్ ద్వారా కేసు నమోదు చేసుకుంటూ కొత్త చట్టాల అమలు, వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తామన్నారు. ముఖ్యంగా వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి టౌన్ రూరల్ ఏరియా మరియు బాలేపల్లి, దక్కిలి మండలాల్లో ఉన్న ప్రజలందరికీ మీడియా ముఖ్యంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనకి జూలై 1వ తారీఖు నుంచి 2024 జూలై 1వ తారీఖు నుంచి కొత్తగా చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి పాత చట్టాల ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటే భారతీయ శిక్షా స్మృతి కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, అలాగే భారతీయ సాక్ష్య చట్టం కానీ వాటిని 1వ తారీఖు ముందు వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. అలాగే 1వ తారీఖు నుంచి వాటిని రీప్లేస్ చేయడం జరిగింది. కొత్త చట్టాలు వచ్చేసి 1 భారతీయ న్యాయ సంహిత, 2 భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియమం అని చెప్పేసి మూడు చట్టాలని వాటికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఇవి మన పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ కాలంలో మనకి రాసినటువంటి చట్టాలు అవి. 1860లో ఇండియన్ పీనల్ కోడ్ రాస్తే ఇప్పుడు సుమారు 160 సంవత్సరాలు దాటిపోయింది. అందువల్ల ఒక సమాజంలో వచ్చినటువంటి మార్పులుగా అయితే ఏమి,